హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ప్రయాణం. కాలం మారింది, రాజ్యాలు మారాయి, కానీ శిలలో చెక్కినటువంటి విశ్వాసం మాత్రం మారలేదు. అడవుల నడుమ, నది ఒడ్డున 1000 ఏళ్ల చరిత్రను మౌనంగా మోస్తున్నటువంటి ఆలయం ఇది. ఆ చరిత్రను, ఆ ఆలయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. రండి. ఇది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం చిక్లి నది ఒడ్డున కొలువై ఉన్నటువంటి కాకతీయుల కాలం నాటి అపురూపమైనటువంటి శివాలయం, శివకేశవుల ఆలయం. సుమారు 1200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం శిల్పకళను మనం ఒకసారి చూస్తే కనుక మనకు వెంటనే గుర్తొచ్చేది హనుమకొండ 1000 స్తంభాల గుడి. కాకతీయుల కాలంలో వారు ఎక్కడ ఆలయాలు కట్టినా కానీ ఆ స్ట్రక్చర్ ఖచ్చితంగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ ఆలయంలోకి వెళ్ళగానే అరే ఇది కాకతీయుల కాలం నాటి ఆలయం అని మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఒకసారి చూద్దాం పదండి. ఈ ఆలయం నిర్మాణ శైలి పూర్తిగా కాకతీయుల కాలం నాటి శిల్ప సంపదకు ప్రతీకగా కూడా చెప్తా ఉంటారు. ప్రతి స్తంభం, ప్రతి శిల ఒక చరిత్ర పుటలా మాట్లాడుతూ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆలయం పక్కనే ప్రవహించే చిక్లి నది ఈ క్షేత్రానికి ఒక అందం అని కూడా చెప్పుకోవచ్చు. నది గాలి కావచ్చు, ఆలయ గంటల శబ్దం మనసు పూర్తిగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతా ఉంటుంది. ఈ ఆలయం కూడా ఒక అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 24 గంటల్లో ఈ ఆలయాన్ని నిర్మించారని కూడా ఇక్కడికి వచ్చే భక్తులు కావచ్చు, తర్వాత పూర్వీకులు అంటే ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళకు సంబంధికులు వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి విషయం. అంటే 24 గంటల్లోనే ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా చేపట్టారంట. దాంతో పాటు దీపక్ ముండే గారు ఉన్నారు. సో వారు ఈ ఆలయం బోర్డు మెంబర్ కూడా, అదేవిధంగా ఉప సర్పంచ్గా కూడా ఉన్నారు. సో ఆలయం గురించి, ఏర్పాట్లు, ఎప్పుడెప్పుడు విశేషమైనటువంటి పూజలు, జాతరలు జరుగుతాయి, వీటి గురించి వారిని అడిగి తెలుసుకుందాం. దీపక్ గారు నమస్తే. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుంచి ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ అనేటువంటి జస్ట్ 10 కిలోమీటర్స్ ఇక్కడ మహారాష్ట్ర బార్డర్. అక్కడ నుంచి ఇంత సుదూర ప్రయాణం చేసి పురాతన ఆలయాల గురించి విశిష్ట కార్యక్రమాన్ని ప్లే చేస్తున్నందుకు ఏబిఎన్ న్యూస్ ఛానల్ వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆలయం అనేది 11వ నుంచి 12వ శతాబ్దం మధ్యలో నిర్మించబడ్డట్టుగా మనకు సాక్ష్యాధారాలు చెబుతున్నాయి. అప్పుడు ఎవరైతే మన వరంగల్ సామంత రాజులు ఉన్నారో, రాణి రుద్రమ్మదేవి పాలిస్తున్న సమయంలో పక్కన మహారాష్ట్రలో మరాఠా రాజు ఒక ఆయన పాలించేవాడు. ఆయన ఏమనుకున్నాడంటే, అరే ఒక మహిళ ఇక్కడ వరంగల్ ఏరియాని శాసిస్తుంది కదా, మహిళను ఓడించడం అంటే చాలా చిన్న పని కదా మా రాజులకని పెద్ద సైన్యంతో, దాదాపు ఒక 20,000 సైన్యంతో వరంగల్ మీద దండయాత్రకు వచ్చినప్పుడు రాణి రుద్రమ్మదేవి వాళ్ళను పేన్గంగా వరకు తరిమి కొట్టింది. ఆ విజయానికి ప్రతీకగా ఇక్కడ ఏదైతే చిక్లీ నది ఒడ్డున ఈ శివకేశవాలయాన్ని, త్రికూటాలయాన్ని నిర్మించారని మనకు సాక్ష్యాధారాలు. త్రికూటాలయం అంటే త్రికూటాలయం అంటే 3 గోపురాలు ఉన్న ఆలయాన్ని త్రికూటాలయం అంటారు. ఇక్కడ శివుడు, కేశవుడు, మహాంకాళి. చాలా అరుదు, చాలా మన తెలంగాణ రాష్ట్రంలోనే త్రికూటాలయం కరెక్ట్ గా ఏదైతే మన కల్చరల్ గా మిగిలి ఉన్న ఏకైక ఆలయంగా మనం చెప్పవచ్చు దీన్ని. సో అట్లాగే చరిత్ర కూడా చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అంటే ఒకే రోజులో ఆలయాన్ని నిర్మించారని. కొందరు ఇంకేమంటారంటే, పాతకాలంలో ఓవర్ నైట్ లో రాక్షసులు ఈ టెంపుల్ ని నిర్మించారు. మరి టెంపుల్ ని నిర్మిస్తున్న భాగంలో ఇక్కడ బంగారంతోని శివలింగాన్ని రాక్షసులు నిర్మించారని చెప్తున్నారు. అవునండి, అంటే మా ప్రాచీన వ్యక్తులైతే అలాగే చెప్తారు. అంటే ఆ కాలంలో
రాక్షసులు శివుని యొక్క భక్తులు కదా రాక్షసులు, ఓకే. ఆ దృష్టిలో పెట్టుకొని ఓవర్ నైట్లోనే ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారు. బంగారంతో కూలినటువంటి శివకేశ లింగాన్ని పెడదామనుకునే టైంలో సూర్యోదయం అయింది. ఆ ఉదయం అవ్వడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారని కూడా ఇలా ఒక స్టోరీ ఉంది దీని మీద. ఇంకో 2 ఉన్నాయన్నారు కదా, ఇంకో story. ఇదైతే ఇప్పుడు మన రాణి రుద్రమ్మదేవి గారు మరాఠా యోధులపై దండయాత్ర చేసి వాళ్ళ విజయానికి ప్రతీకగా ఇక్కడ ఈ చిక్లీ నది తీరాన టెంపుల్ కట్టారని కూడా ఉందండి. అట్లాగే ఎక్కడ చూసినా కానీ ఈ శిల్పాలు అవును. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చెక్కినటువంటి కనిపిస్తాం. ఎస్ ఎస్ సో ఎట్లా ఉంటుంది అంటే ఏర్పాట్లు, ఈ భక్తులు ఇక్కడికి రావడం ఎప్పుడు ఉంటుంది, తర్వాత ఇక్కడ వరకు రావాలి అని అంటే ఏంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఇది మనం ఉండేది వాంకిడి మండలం అండి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి మండల హెడ్ క్వార్టర్లో చిక్లీ నది తీరాన ఈ శివకేశవ ఆలయం నిర్మితమైంది. ఈ శివకేశవ ఆలయంలో కార్తీక పౌర్ణమి రోజు అలాగే మహాశివరాత్రి రోజు చాలా అంగరంగ వైభవంగా పల్లకి సేవా కార్యక్రమము అలాగే రథోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఆ మహాశివరాత్రి రోజున పక్కన మహారాష్ట్రనే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మరియు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా వేల కొద్ది సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారు. అయితే ఇక్కడ రావడానికి ఏం లేదు, మనకు ఒకవేళ తెలంగాణ నుంచి రావాలంటే ఆసిఫాబాద్ వరకు అయితే బస్ సౌకర్యం ఉంది. ఆసిఫాబాద్ నుంచి వాంకిడి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనం ఇటు పోతే చంద్రపూర్ అనే జిల్లా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బార్డర్ నుంచి జస్ట్ 8 కిలోమీటర్ అయితే మహారాష్ట్ర స్టార్ట్ అవుతుంది. ఇది మహారాష్ట్ర నియర్ బై బార్డర్ కాబట్టి ఇక్కడ మరాఠీ, తెలుగు మేలివికంగా కూడా మాట్లాడతారు. మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ బస్ స్టాండ్ ఉంది వాంకిడి, బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అక్కడ దిగి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే బస్ స్టాండ్ నుంచి మనకి టెంపుల్ ఉంది. అంటే నాకు తెలిసి ముగ్గురు ఇక్కడ ఉన్నారు, అంటే శివుడు, కేశవుడు, అమ్మవారు కూడా. అవునండి. అంటే ఇప్పుడు ఒకటి 3 ఉత్సవాలు అంటే దసరాకు శరన్నవరాత్రి అమ్మవారి ఉత్సవాలు కూడా ఏమైనా జరుగుతాయా? లేదండి, అంటే ఇప్పుడు చిక్లీ నది ఒడ్డున ఏర్పడే ఆలయం కాబట్టి ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే వర్షాకాలంలో ఈ చిక్లీ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అలా ప్రవహిస్తూ పోతే ఇప్పుడు మనం చూసుకుని ఇక్కడ ఏదైతే ఒక ద్వారం ఉందో ఇలా 4 ద్వారాలు ఉండేవి దీనికి. అయితే ఈ 3 ద్వారాలు అటు సైడ్ 2 మొత్తం వాగు తాకిడికి కొట్టుకుపోయినాయి. బస్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఇది ఒకటే మిగిలింది. ఈ టెంపుల్ కూడా ఆ చిక్లీ నది దాటికి ఉధృతంగా ప్రవహించే నదికి కొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు పుర ప్రముఖులు, ఊరి భక్తులు అందరూ కలిసి అప్పుడు ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఒక 30 lakhs డొనేషన్స్ అంతా క్రియేట్ చేసి ఇప్పుడు ఇదంతా దీన్ని మనం కాపాడుకున్నాం అన్నట్టు. ఏంటి ఇంకా డెవలప్మెంట్స్ కావచ్చు ఇట్లాంటివి ఏం చేస్తున్నారు? మీరు బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు దీన్ని. మహాశివరాత్రి రోజు చాలా పెద్ద జాతర మహోత్సవం కూడా ఇక్కడ జరుగుతుంది. జాతరలో కూడా కార్యక్రమాలు చేపడతారు. అలాగే మా ఆలయం నుంచి కూడా అంటే దర్శనానికి మాత్రం ఎటువంటి మేము రుసుము చెల్లించడం లేదు. మన దురదృష్టవశాత్ ఏంటంటే ఇంత ప్రాచీన ఆలయమైన ఇప్పటికీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఈ ఆలయాన్ని ఇంకా కన్సిడర్ చేయలేదు. మేము ఇంతకుముందు కూడా గవర్నమెంట్లో రిక్వెస్ట్ కూడా చేశాము, ఎండోమెంట్లో ఈ టెంపుల్ తీసుకుంటే ఇంకా డెవలప్మెంట్ చేస్తామని. ఎందుకు చాలా వరకు కూడా ఎండోమెంట్ వద్దు, స్వతంత్రంగానే ఉంటామని అంటుంటారు, మీరేంటి ఎండోమెంట్ తీసుకోవాలంటున్నారు? అంటే ఎండోమెంట్ తీసుకోవడం వల్ల ఆలయం అనేది రిజిస్టర్ అవుతుంది. మనం ఏదైతే ఇప్పుడు మేము పర్సనల్గా ఎంత చేసినా 5-10 లక్షల వరకు చేయలేం, కానీ ఎండోమెంట్ ద్వారా మనం చేసుకుంటే దాదాపు 50 లక్షలు, 60 లక్షలు, కోటి రూపాయలు కూడా గవర్నమెంట్ గ్రాంట్ తీసుకోవచ్చు. ఎండోమెంట్ ఎందుకు అంటారంటే టెంపుల్కో ఇప్పుడు సపోజ్ శివరాత్రి రోజు ఎంతో కొంత ఆదాయం వస్తుంది, జాతరకు సంబంధించిన ఆదాయం వస్తుంది, మళ్ళీ భక్తులు ఏవైతే కానుకలు ఇస్తారో అది ఎండోమెంట్కి ఇస్తే గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి డబ్బులన్నీ. అరే మనకు వచ్చే ఆదాయం మళ్ళీ గవర్నమెంట్ కిందకి ఇవ్వడం, మళ్ళీ దానికి ఒక ఈఓ ఉంటారు, 2 ఆఫీషియల్స్ ఉంటారు, వాళ్ళ శాలరీస్ కూడా తీయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే చాలామంది ఎండోమెంట్ లేదు మేము స్వతహాగానే మెయింటైన్ చేస్తామని అంటారు. నిజంగా దీనిపైన అరుదైనటువంటి దేవి దేవతా మూర్తుల చిత్రాలు అయితే మంచిగా చెక్కబడినాయి. సో వీటి గురించి ఏం చెప్తారు? టెంపుల్ మీద చాలా పాతకాలంలో మనకు మహాభారతం కావచ్చు, రామాయణానికి సంబంధించి మరియు సముద్ర మంథనం చేసినప్పుడు కూడా క్షీరసాగరం అంటాం దాన్ని, అటువంటివి కూడా చాలా శిల్పాలు దీని మీద అరుదంగా చిద్దున్నాయి. రామాయణానికి సంబంధించి కూడా ఆ కథను వివరిస్తూ కొన్ని శిల్పాలు కూడా ఇక్కడ చిక్కబడి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ శ్రీరాముడు, సీతవారు, వారి పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, వారి పక్కనే లక్ష్మణుడు కూడా ఉంటాడు అన్నట్టు. ఇలా రామాయణమే కాకుండా మనం క్షీరమదనం చేశారంటారు కదా, దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు దేవతలు 1, 2, 3, 4 దేవతలు, ఈ మధ్యలో ఆరావళి పర్వతం, ఇది శ్రీసుడు, వీళ్ళు రాక్షసులు అన్నట్టు. క్షీరమదనం చేసిన పిక్చర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరియు ఈ ఆలయం నాగబంధం చేయబడింది అంటారు. ఆలయాన్ని కట్టినప్పుడు నాగబంధం చేస్తారు, అంటే దుష్ట శక్తులు లోనికి ప్రవేశించకుండా. నాగబంధం ఉందా? ఉంది. నాగబంధం గురించి చెప్పారు ఇందాక.
సో ఏంటి నాగబంధం అంటే ఎప్పుడైతే పాతకాలంలో ఒక టెంపుల్ నిర్మించిన తర్వాత లేకుంటే ఒక దాని నిధిని కూడా ఎవరైతే దాచిపెడితే పాతకాలంలో లాకర్స్ అనేవి ఉండేటివి కాదు, దాని మీద ఒక నాగబంధం అనే శక్తిని ప్రయోగించేవారు అన్నట్టు. నాగబంధం అనే శక్తి కూడా ఈ టెంపుల్ మీద ప్రయోగించినట్టు మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3 వైపుల ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారం మీద ఇలా నాగబంధం సింబల్స్ మీకు కనబడొచ్చు. ఈ ద్వారం పక్కన ఉన్న పిల్లర్ పైన నాగబంధం ఇక్కడ ఉంది, సో అక్కడ కూడా 2 ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. సో అంటే ఎవరైనా దుష్ట శక్తులు కావచ్చు, లేదంటే ఏదైనా చెడు చేద్దాం అనుకునే వాళ్ళు రాకుండా ఉండడం కోసం, లేదంటే ఆ నిధి ఏదైతే మీరు అంటున్నారో అది పెట్టినప్పుడు ఎవరు తీసుకెళ్లకుండా నాగబంధం ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. లోపల ఆలయం ఉంది కాబట్టి పాతకాలంలో బంగారు నగలు కానీ ఆభరణాలు ఏమైనా కానుకలు సమర్పించినప్పుడు అప్పుడు లాకర్ సిస్టమ్ అనేది ఉండేది కాదు కాబట్టి ఈ నాగబంధం చేయడం వల్ల ఎవరు కూడా దొంగలు లోపలికి పోనీయకుండా ఈ శక్తి ఆపదం అనే ఒక ప్రతీతి ఉండేది అప్పుడు. చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ ఆలయం 12వ శతాబ్దం అంటే కాకతీయ పాలన చెందినటువంటిదిగా కూడా భావిస్తూ ఉంటారు. సో అడవుల నడుమ ఒక అద్భుతమైనటువంటి ఆలయం నిర్మించారంటే అప్పటి రాజుల దూరదృష్టి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇక ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే పక్కనే కుడి చేయి వైపున ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది. సో ఇది కూడా ఇక్కడ కూడా చాలా అద్భుతంగా చెక్కారని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లోనే అక్కడ తెచ్చిపెట్టినట్టుగా లేదు, అందులోనే విగ్రహాన్ని కూడా చెక్కినటువంటి ఒక రూపం అక్కడ కనిపిస్తూ ఉంది. సో మనం ప్రధాన ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్నాం. దీపక్ గారు, అసలు ఆలయంలో ఎక్కడ ఈ పిల్లర్స్ కూడా చాలా అద్భుతంగా, నిజంగా కాకతీయుల కాలంలో ఏ ఆలయం చూసినా కానీ సేమ్ ఇవే పిల్లర్లు, ఇట్లాగే ఉంటుంది ఆ డిజైన్ కూడా. సో ఏంటి అయితే ఈ ఆలయంలో కూడా 108 పిల్లర్లతో ఈ ఆలయం నిర్మించబడ్డది. ఇప్పుడు ఆలయం పిల్లర్ అనొచ్చు, లేకుంటే ధ్వజస్తంభాలు అనొచ్చు. ప్రజెంట్ ఇక్కడ 66 ఉన్నాయి. ఏవైతే 4 ద్వారాలు ఉండేవో ఒక్కొక్క ద్వారానికి 8 అన్నట్టు, ఇట్లా అవి కలుపుకొని కలిపితే 108 పిల్లర్లతో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. 108 పిల్లర్లు ఉన్నాయి సార్. ఇలాంటి ప్రతి పిల్లర్లు ఇప్పుడు మనకు 3 గర్భగృహాలు. మీరు అంటున్నట్టుగా పిల్లర్లు ఇక్కడ కింద కూడా మంచిగా చెక్కబడినాయి. అవును సార్, మొత్తం స్టోన్స్ పైన కూడా మంచి ఏనుగుతోని గాని వివిధ కళాకృతులతో చాలా చక్కగా ఋషి మునీశ్వరులు గాని యుద్ధం చేసేటప్పుడు గుర్రపు స్వారీ చేయడం గాని, రాజులు ఎలా ఉండేవాళ్ళు, మరియు పెళ్లిళ్లలో ఎలాగైతే పల్లకి సేవ తీసుకొని వెళ్తారో ఇప్పుడు ఇది కూడా ఆలయంలో వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కూడా ఇంత చక్కగా ఏర్పాటు సిట్టింగ్ లా కూడా ఏర్పాటు చేయడం చాలా, అంటే ఈ మనం పాతకాలంలో కూడా ఇంతటి టెక్నాలజీ ఉండిందా అని మనకు నిజంగా. అవును, నిజంగా ఇవి ఎట్లా తీసుకొచ్చారనేది కూడా ఒక నిజంగా రహస్యం. ఎందుకంటే ఒక్కొక్కటి మామూలుగా బరువు ఉండవు. వాస్తవానికి ఇక్కడ నుంచి దాదాపు 100 కిలోమీటర్స్ వరకు ఇలాంటి స్టోనే లేదు. కానీ ఈ స్టోన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది కూడా ఇప్పుడు ఎవరికి కూడా తెలియని ఐడియా ఉందా ఈ స్టోన్ ఏంటి అనేది? తెలియదు. కృష్ణశిలలు ఇవన్నీ కూడా అంటుంటారు కదా. అవును. మరి అంటే ఇది నార్మల్ స్టోనే, కానీ ఏదైతే ఇక్కడ విగ్రహాలు పెట్టారో అవి కృష్ణశిలతో చేపించి తీసుకొచ్చిన విగ్రహాలుగా చెప్తారు. అవును సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని విగ్రహాలు కూడా పాతకాలంలో ఋషులు మునీశ్వరులు జటాలతో ఉన్న ఋషులు ఎవరైతే ఉన్నారో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు ఉండేవాళ్ళు ఖచ్చితంగా. ప్రజెంట్ రాను కనుమరుగైపోయారు, కానీ పాతకాలంలో ఋషులు మునులు మనం చూస్తే కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంటారు కదా నాగ సాధువులు, కొంచెం చూడడానికి కూడా ఆ విధంగానే మనకు కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ కూడా ఒక దేవత విగ్రహం ఉంది. అలాగే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, కొన్ని కాళ్ళు చేతులు పోయినట్టుంటాయి. అంటే ఆ తర్వాతి కాలంలో వేరే రాజులు దండయాత్ర చేసినప్పుడు కొన్ని శిలలు కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే చాలా చక్కని డిజైన్స్ ఉన్నాయి సార్. ఇది చూడండి మీరు, ఇలాంటి 6 డిజైన్స్ ఉన్నాయి సార్ మొత్తం టెంపుల్లో. అంటే చుట్టూ కూడా నాట్యం ఆడుతున్నట్టుగా అన్ని చెక్కారు. సో నిజంగా ఇవన్నీ ఒకే రాయి కాకపోయినా కానీ దాన్ని మ్యాచ్ చేశారు. అంత అద్భుతంగా అక్కడ పెట్టడం కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కేశవుని ఆలయం కదా. కేశవుని ఆలయం, పద్మనాభ స్వామి అంటారు. కేశవుని ఆలయం కూడా
అంటారు ఇక్కడ. ఇప్పుడు అక్కడ పద్మనాభ స్వామి పడుకొని ఉన్నారు, పక్కన పార్వతీదేవి ఉంది, నాగశీషులు కూడా ఉన్నారు. ఆ పైన చూసుకుంటే ముక్కోటి దేవతల విగ్రహాలు కూడా పైన విగ్రహం మీద మనం చెక్కినట్టు క్లియర్గా మనకు నిజమే ఆ పైన ఆ స్టోన్ లోనే పైన చెక్కాయి. పైన అంటే స్వామి వారు పడుకొని ఉంటే పైనుంచి వాళ్ళు నమస్కారం చేయడం, పూలు చల్లడం అవి కనిపిస్తా ఉన్నాయి. ఇటు ప్రధాన ఆలయం, ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు మనం కృష్ణ శిల్పాలు అన్నాం కదా, అది ఈ స్టోన్ అన్నట్టు. ఇది ఈ స్టోన్ అక్కడ నుంచి తీసుకొచ్చి శంకర భగవానుడు, పార్వతి, నందిదేవి, నంది విగ్రహం కూడా. ఇవి పర్టికులర్ గా ఆ కృష్ణ శిలలతో ఏర్పాటు చేయబడి ఇవి కూడా కొంచెం భిన్నమైపోయాయి. ఇందాక చెప్తున్నట్టుగా కొద్దిమంది రాజులు అంటే వాళ్ళు కొన్ని దండెత్తి రావడము ఇట్లాంటి జరిగినప్పుడు కొన్ని మొఘలుల దండయాత్ర తర్వాత అంటే ధ్వంసించబడ్డాయని కూడా మనకు ప్రతీతిగా. ఒక్కసారి మనం ఆలయంలో స్వామివారిని దర్శించాం. డెఫినెట్గా. ఓం స్వస్తి నః ఇంద్రో బృహశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదా, స్వస్తి నః ఇంద్రో అరిష్టనేమి, స్వస్తి నః ఇంద్రో బృహస్పతిర్దదాతు. ఓం యతో యథా సమీహసే తతో న భయం కురు. ఓం శ్రీమన్ మహాగణాధిపతాయే నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. బాణీహిరణ్యాం నమః. శ్రీ పురంద్రాభ్యాం నమః. ఈష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. స్థానదేవతాభ్యో నమః. వాస్తుదేవతాభ్యో నమః. సర్వేభ్యో దేభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. సర్వేభ్యో గురుభ్యో నమః. సర్వేభ్యో మాతృపితృచరణకమలేభ్యో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతాయే నమః. ఓం సుముఖస్య చ ఏకదంతస్య చ కపిలో గజకర్ణకః. लंबोदरस्य च विकटो विघ्ननाशो विनायकः. धूम्रकेतोर्गणध्वजो भालुचन्द्रो गजाननः. ओम सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम्. येषां हृदये स्थितो भगवान् मङ्गलाय तनुहृ. ओम शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः. गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. वक्रतुंड महाकाय कोटिसूर्याशं प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. मंगलम भगवान् विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाख्यां मंगलाय तनोहरि. ओम विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य राज्ञः अद्य ब्राह्मणो हि द्वितीया श्रीशेतप्राः कल्पे वैवस्वनमन्तरे अष्टभिसन्धितमे कलियुगे कलिप्रथम पादे जम्बूद्वीपे भारतखण्डे भारतदेशे श्रीशैलस्यां विहोर दक्षिणदिग्भागे गंगा कृष्णा गोदावरी मध्यप्रदेशे स्थिते तेलंगाना प्रदेशे आसीभावाद डिस्ट्रिक्ट ग्रामे शिवकेशव देवालयानां मासे तमे मासे पक्षे माघ मासे शुक्लपक्षे द्वादशै तिथौ तदुपरांत त्रयोदशै तिथौ शुक्रवासरे शरदृतौ दक्षिणायने विश्ववासुनां संवत्सरे सुवियोगे शुभकरणे शुभनक्षत्रे तदुपरांत गोत्रोतनामभस्यः नारायण गोत्रोतनामभस्यः अमूकनामधेयः शः परिवारकुटुम्बकानां सकलफलप्राप्तार्थे दीर्घायु विद्यावैभव सुख शांति प्राप्तार्थे आयुरारोग्य प्राप्तार्थे धन धान्य प्राप्तार्थे मनोवांछिता फल प्राप्तार्थे लक्ष्मी प्राप्तार्थे देशे विदेशे धन लाभार्थे सायंत्रम काल महादेव शिव शंकर भगवान अर्चनम पूजनम करिष्यामि. ओम श्री राजराजेश्वराय श्री निर्वदेश्वराय श्री शाम्य सदाशिवाय नमः. ओम श्री परमात्मने नमः. ओम श्री गुभ्यो नमः. ओम कर्पूरकालं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदावसन्तं हृदयारं देवं भवानी नमामि. ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमस्तुते. ओम भूर्भुवः श्रीराजराजेश्वराय श्री ताम्रध्वजाय नमः. कर्पूरमराधिकं दर्शयामि. ओम शांति शांति. ओम श्री गुरुभ्यो नमः. ओम नमः पार्वतीपते हर हर महादेव.
गुरुजी नमस्ते। नमस्कार। नमस्ते। ये मंदिर के बारे में आप कुछ क्या बोलते? बिल्कुल, हम इस मंदिर के बारे में अब बताएंगे। ये बहुत प्राचीन मंदिर है। ये 1100 ईस्वी का पुराना मंदिर है। जिस समय वो रुद्रमा देवी के शासनकाल में ये मंदिर बनाया गया, जिसमें आप देखेंगे उधर अनंत पद्मनाभ स्वामी हैं, यहाँ शिव भगवान है, वहाँ महाकाली है। वहाँ उधर देखेंगे 1000 वर्ष पुराने ऋषि मुनि भी हैं। और इधर आप आगे आएंगे तो यहाँ पर सूर्य भगवान का भी उल्लेख है। बहुत कम ऐसे मंदिर एक बार देखेंगे। सूर्य भगवान की मूर्ति। हाँ, ये तो कैसा पहचान? हाँ, सूर्य भगवान का जो सवारी होता है, घोड़ा होता है, हॉर्स होता है, वो 7 घोड़ों पे सवार होते हैं, उसी रफ्तार से वो चलते हैं। तो जो सूर्य भगवान की मेन पहचान है, ये सप्त जहाँ आपको 7 घोड़ा, हाँ 7 घोड़े दिखे, 1 2 3 4 5 6 7 घोड़े दिखे तो वो सूर्य है। और ये प्राचीन ही सूर्य की मूर्ति है, कोई अभी की नहीं है, जब बहुत पुराना, बहुत पुराना। अभी कहाँ पे भी देखने के भी नहीं मिलेगा, बिल्कुल नहीं मिलेगा, कहाँ पे भी नहीं रहेगा, नहीं मिलेगा सूर्य भगवान की मूर्ति। हाँ, जैसे पंच लोकपाल होते हैं, पंच देव होते हैं। गुरुजी आप बोले ये माता जी के बारे में भी। जी। दुर्गा माता, ये महाकाली है। महाकाली। देखिए, हमारी भाषा में महाकाली कहेंगे। 3 भाषाएं जो उल्लेख है यहाँ पर, एक तेलुगु, एक मराठी और एक हिंदी। तो इसमें मराठी में जो कहते हैं रेणुका माता, और तेलुगु में एलम्मा कहते हैं, और हिंदी में जो है महाकाली कहते हैं। महाकाली, दुर्गम्मा भी बोलते हैं। हाँ, दुर्गम्मा भी बोलते हैं। महाकाली का ऐसे हम जानकारी प्राप्त बोले तो ये काकतीयुलु वरंगल बोल के है ना, वहाँ पे भद्रकाली टेम्पल बहुत बड़ा है। बिल्कुल, उन लोग बहुत पूजा करते हैं। वो काकतीयुलु उन लोग सब वहाँ पे पूजा भी करते थे लोग। हाँ। तो यहाँ पे भी उन्होंने बनाया ना। हाँ। इसलिए यहाँ पे भी दुर्गा माता, हाँ, काली का स्वरूप है। और देखिए उसका पहचान क्या है, महादेव नीचे है, वहाँ नंदी विराजमान है। हाँ, देखिए वो महादेव है, वो नंदी है। और कुछ इसमें बावली। हाँ, विशेष रूप से इसको क्या है कि जब उस समय पानी वगैरह की सुविधा नहीं हुआ करती थी, बाजू से नदी थी, परंतु जो है कि ब्राह्मण वहां से पानी लेके यहाँ पर स्नान कराने में थोड़ा वो होता था। పూజారి గారు చెప్తా ఉన్నారు, దీంట్లో అమ్మవారితో పాటు ఇక్కడ పక్కన ఒక బావి కూడా ఉంది. దీంట్లో బావి చిన్నగా ఉంటుంది, కనిపించదు, ఇక్కడ తెలుస్తోంది ఆ బావి కూడా ఉంది. సో అది కూడా చూపిద్దాము. సో ఇది అప్పుడు పూజారులు ఇక్కడ పూర్తిగా ఈ ఆలయ శుద్ధి చేయడం కావచ్చు, విగ్రహాలకు మొత్తం కడగడం, ఇట్లాంటివన్నీ వాటికి బ్రాహ్మణులు దూరంగా వెళ్ళి నీళ్ళు తేవడం ఇబ్బంది అవుతుందని ఈ విధంగా ఓపే బనాయా నైతో नहीं बनाया। एक बार दिखाइए। ये यहाँ पर देखेंगे आप, ये बावड़ी है। 2 मंदिरों के मध्य में बावड़ी है। ऐसे नहीं है, 2 मंदिर शिवालय और महाकाली के मध्य में ये बावड़ी का उल्लेख है। इसमें बहुत ही पानी है, ऐसे जो बाल्टी डुबा के पानी निकाल सकते हैं। कितना भी निकाले तो भी हाँ, कुछ भी कम नहीं पड़ता है। कम नहीं पड़ता। हाँ, कम नहीं पड़ता। पानी जितना है उतना ही रहता है, कितना मोटर लगाए तो भी उतना ही रहेगा। ऐसे महादेव का आशीर्वाद है, मोटर भी लगाए तो पानी नहीं खत्म होता। बहुत बहुत धन्यवाद। अच्छा महादेव का आशीर्वाद है, बहुत धन्यवाद। साक्षात प्रभु का, महादेव का इस मंदिर में साक्षात निवास है। यहाँ पर नाग सांप हमेशा रहता है 24 आवर्स। आप देखे? हाँ, हमने कई बार देखा, भगवान की कृपा से। कुछ खतरा कुछ नहीं, किसी को कुछ नुकसान नहीं करता। जो बहुत ही भक्ति करता है उसी को वो दिखता है, सबको नहीं दिखता। थैंक यू, बहुत शुक्रिया। बहुत ये मंदिर के बारे में बहुत अच्छा बोले आप। धन्यवाद। ఈ ఆలయ ప్రాంగణంలోనే శక్తి స్వరూపిణి రేణుకామాత కూడా కొలువై ఉన్నది. అంటే శైవం, వైష్ణవం, శాక్తం ఈ 3 కూడా ఒకే చోట కలిసినటువంటి అరుదైన క్షేత్రం ఇది అని కూడా చెప్పుకోవచ్చు మనం. మరిన్ని ఇలాంటి అరుదైన క్షేత్రాలను పరిచయం చేస్తూ మళ్ళీ ఇంకో ప్రయాణంతో మీ ముందుకు వస్తాం. ఇదే ఇవాల్టి ఏబిఎన్ ప్రయాణం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.